హాయ్ అండి. ఈరోజు మా వాడిని అసలు దేంట్లో పడుకోబెడతానో చూపిద్దామని చెప్పి ఈ వీడియో అనమాట. ఇంకా చాలా ఉన్నాయిలేండి. ఫస్ట్ మెయిన్ అయితే ఇదే ఈరోజు అనుకుంది. ఎందుకంటే ఈ క్లాత్ కంఫర్ట్గా లేకపోతే వాడు అసలు పడుకోడు అనమాట. చూస్తున్నారా ఎన్ని రకాల క్లాత్స్ ఉన్నాయో. అంటే రోజు ఎక్స్పీరియన్స్ అనమాట. జస్ట్ వాడిని నిద్ర వచ్చినప్పుడు నేను ఎత్తుకొని ఉంటాను కదా, ఏ క్లాత్ ఉంటే దాంట్లో ర్యాప్ చేసేసి పడుకోబెట్టేస్తాను. బట్ వాడికి ఆ క్లాత్ నచ్చకపోతే అస్సలు పడుకోడు. ఆ చమ్కీలు ఉన్నా సరే, లేదు నాప్కిన్ టైప్ ఉన్నా సరే. చూసారా వాడు ఇన్నుంటే నేరుగా బెడ్షీట్ మీదకి వెళ్ళిపోయాడు. అంటే వాడికి అలా సాఫ్ట్గా ఉండాలి, కొంచెం కాటన్ టైప్ ఉండాలి. ఈ పాత క్లాత్ అయితే హాయిగా పడుకుంటాడు. ఇప్పుడు ఈ చున్నీ చూసారా సిల్క్ది, ఇలాంటివి ఉంటే ఆ నెయిల్స్ దాంట్లో నుంచి వచ్చేస్తాయి కదా బయటికి, వాడేదో లోపలికి వెళ్ళి పడుకుందాం అనుకుంటాడు, బట్ ఇవి పట్టేసుకుంటాయి. సో ఇలాంటివి అస్సలు నచ్చవన్నమాట. ఇంకా చమ్కీస్ ఉన్నాయి కూడా నచ్చవు. ఇలా పాత క్లాత్ కాటన్ టైపు అలా ఉంటేనే పడుకుంటాడు. ఇవి టీషర్ట్స్ ఉంటాయి కదా, బనియన్స్, టీషర్ట్స్, ఈ కాటన్ టాప్స్ ఏమన్నా ఉన్నా, కాటన్ చున్నీస్ ఉన్నా అలాంటివి. ఇలా నాప్కిన్స్ ఉన్నాయి అసలు నచ్చవు. ఆ గోర్లలో ఇరుక్కుంటాయి కదా, అందుకనేమో అసలు నచ్చదు ఇది. ఈ చున్నీస్ అయితే ఆ చమ్కీస్, ఆ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఆ థ్రెడ్స్ ఏమన్నా పట్టుకుంటాయేమో అన్నట్టు నాకు భయమే. వాడికి నచ్చదు అసలు. సో అంటే ప్రతి చిన్నది నాకైతే చాలా వాల్యుబుల్. ఎందుకంటే వాడు హాయిగా నిద్రపోతేనే కదా మార్నింగ్ టైం హాయిగా ఆడుకుంటాడు. నిద్ర సరిగ్గా పట్టకపోతే ఎలా పాపం బంగారు కొండకి. మనం 2 రోజులు నిద్ర సరిగ్గా లేకపోతే పని చేసుకోగలమా? వాడికైనా అంతే కదా. వాడు ఎంత నిద్రపోతాడో అంత హెల్దీగా ఉంటాడు. ఇవి మొత్తం వాడికి అసలు నచ్చవు. ఆ చమ్కీస్ ఉన్నవి, సిల్క్వి, థ్రెడ్స్ ఉండే టైపు ఇవేమీ నచ్చవు. ఇలా పాత కాటన్ క్లాత్స్ ఏమన్నా ఉంటే అవి హాయిగా పడుకుంటాడు. నేనైతే వాడికి బెడ్లా కుడదాం అనుకుంటున్నాను, బట్ అవ్వట్లేదులేండి. అది అయ్యేది కాదు. నేను ఏదో అనుకుంటాం కానీ అన్నీ జరగవు. బట్ వీడికి ఇవి చాలు. ఈ మధ్య చలికాలంలో అయితే ఆ బెడ్షీట్ అసలు అంత మందంగా కావాలి వాడికి. అలా అని వాడి మీద మొత్తం వేసేసామనుకోండి, ఎక్కడ లేని భయం వాడికి. వెంటనే సుసు పాటి ఇవి 2 చేసేస్తాడు. అంటే భలే భయపడతాడు. చీకటంటే ఎంత భయమో బంగారు కొండకి. చిన్నోడు కదా, అందుకనే నేనేం చేస్తాను అంటే వాడి హెడ్ వరకు, అంటే పిల్లల్ని ఎలా పడుకోబెడతాం మనం అలా జస్ట్ బాడీ మొత్తం కవర్ చేస్తాను, హెడ్ దగ్గర వదిలేస్తాను. అంటే వాడికి కనిపిస్తూ ఉంటుంది కదా, లైట్ ఆఫ్ చేసినా బెడ్ లైట్ వేసినా కనిపిస్తుంటాం కాబట్టి వాడికి నిద్ర వచ్చినప్పుడు వాడే వెనక్కి తిరుగుతాడు. అప్పుడు ఫేస్ బయటికి కనిపించకుండా ఆ మిగతా పాటలోకి ఉల్టా తిరిగి పడుకుంటాడు హాయిగా. అంటే వాడికి అర్థమైపోయిద్ది. వాడికి ఓకే పర్లేదు, అందరు ఇక్కడే ఉన్నారు, నేను సేఫ్గా ఉన్నాను అనుకుంటే హాయిగా పడుకుంటాడు. సరే వీడు మనకన్నా కొంచెం తొందరగా పడుకుంటాడు కదా. సో పడుకున్న తర్వాత వీడికి సపరేట్ క్లాత్లో పడుకోబెట్టి బెడ్షీట్ వేస్తాం. వాడి వరకు సపరేట్ క్లాత్లో పడుకోబెట్టేసిన తర్వాత మళ్ళీ మేము పడుకునేటప్పుడు బెడ్షీట్ కప్పుకుంటే వాడు అర్ధరాత్రి లేస్తాడు కదా, లేచి ఆ బెడ్షీట్లో నుంచి పక్కకు వచ్చి గీరుతూ ఉంటాడు. ఎవరన్నా ఉన్నారా లేదా ఇక్కడ, నాకు భయం వేస్తుంది, నన్ను ఎత్తుకోండి అన్నట్టు. అబ్బా అసలు ఎంత నిద్రలో ఉన్నా లేవాల్సిందే వాడి గోర్ల దెబ్బకి. ఇంకా బెడ్షీట్ తీసిన తర్వాత ఉన్నావా మమ్మీ, ఇక్కడే ఉన్నావా నువ్వు, నాకు ఎంత భయం వేసిందో తెలుసా అని చెప్పి గబా గబా ఎక్కొస్తాడు. అసలు ఎత్తుకున్న తర్వాత మెడ ఇంత పెద్దది చేసి, నన్ను అలా ఎందుకు పడుకోబెట్టావు, నాకు భయం అని నీకు తెలీదా, ఎందుకు వేసా నా మీద బెడ్షీటు అని చెప్పి ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. సరేలేమ్మా నేను ఇక్కడే ఉన్నానులే, పడుకో అన్నట్టు వాడిని ఇంకా తెలుసు కదా, వాడి షెల్ మీద కొంచెం అలా సర్దుతూ ఉంటే ఇంకా హాయిగా మళ్ళీ పడుకుంటాడు. లేదు నిద్రపోయి చాలాసేపు అయిందిలే, కొంచెం వాటర్ తాపుదాం అని చెప్పి పక్కనే రెడీగా పెట్టుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అవసరం రాలేదు. నిద్రపోయే ముందు ఏమన్నా తినిపించేసి వాటర్ తాగిన తర్వాత పడుకోబెడితే ఉదయం దాకా లేసేవాడు కాదు. ఇప్పుడు ఏంటంటే చలికాలం కదా, వాడికి చలికి నిద్ర పట్టకపోతే డే టైం ఎక్కువ నిద్రపోయాడు అనుకోండి, మళ్ళీ అర్ధరాత్రి పూట లేస్తున్నాడు. సో పక్కనే వాటరు, ఫుడ్ పెట్టుకుంటున్నా. పొద్దుగూకులు నేను ఎక్కడ లేచి వెళ్ళేది, నైట్ 1 గంటకి, 4:30కి, 3ంటికి ఎప్పుడు పడితే అప్పుడు లేస్తున్నాడు. వాడు ఒకసారి లేచాడంటే ఆకలికి మనం అసలు తట్టుకోలేమన్నమాట.
గోర్లతో గీకి పెడుతుంటాడు. నాకు ఆకలేస్తుంది, నువ్వు లేస్తావా లేవా, లే 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 అని చెప్పి గీకుతూ ఉంటాడు. అందుకని సేఫ్ సైడ్ పక్కన పెట్టేసుకుంటే అలా మంచం దగ్గరే పెట్టుకుంటాం కాబట్టి వాడిని దాంట్లో వేసేసి ఫుడ్ వేసేస్తే తింటాడు. కావాలంటే అప్పుడు జంప్ చేసి పడుకుంటాడు మంచం కింద అయినా, ఇబ్బంది ఏమి ఉండదు. లేదు నేను కొంచెం మేలుకున్నానంటే మళ్ళీ తీసి పడుకోబెట్టుకుంటాం. వీడికి ఇలా చేయడం చాలా ఇష్టం కదా, ఇది అందరికీ తెలిసిందే. ఏ టర్టిల్ అయినా అసలు ఇలా రబ్ చేస్తుంటే అసలు ఎంత ఎంజాయ్ చేస్తూ ఉంటుందో. ఈవెన్ మనం చేయకపోయినా వాటికి కొంచెం స్ట్రాంగ్గా ఎక్కడన్నా కనిపించింది అనుకోండి, ఏదన్నా గ్రిల్స్ లాగా లేదంటే ఏదో ఒకటి వెతుక్కుంటాయి అన్నమాట కాసేపు ఇచ్చింగ్ పోయేదాకా. బట్ నేనైతే వీడికి రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. వాడికి ఎందుకో మరి అంత ఇచ్చింగ్ ఉంటుంది. సో వాడెందుకు అనవసరంగా కష్టపడ్డాం అని చెప్పి నేనే రబ్ చేస్తూ ఉంటాను. హ్యాపీగా ఉంటాడు. బట్ నాకు ఇప్పటికి కూడా బాధే, వాడి బ్యాక్ సైడు అసలు ఎలా అయిపోయిందో పాపం. అది 2 months బ్యాక్ ఏదో తగిలింది అన్నాను కదా, ఏమైందో మరి నిజంగా. నేను చాలాసార్లు చెప్తాను కదా డైజెస్ట్ అవుతుందో లేదో చూడండి అని చెప్పి. ఇందుకే ఈ వెనక వైపు పార్ట్ బాగా అణిగిపోయినట్టు అయిపోయిందనమాట. మీరు చెప్తే నమ్ముతారో లేదో, వీడు కలలో చెప్తాడు ఏదన్నా ఇబ్బంది అయితే. అంటే డేస్ బేబీ అప్పటి నుంచి వాడు లేసున్నా ఆకలేస్తుంది అన్న అర్థమైపోయింది. నేను ఎంత డీప్ నిద్రలో ఉన్నా లేచి వీడు లేసున్నాడని చెప్పి వెతుక్కొని అమ్మకు చెప్తాను, వాడు లేసాడు మా చూసి వాటర్ వేయగానే ఫుడ్ వేస్తే తినేస్తాడు. డేస్ బేబీ అప్పుడు ఏంటంటే ఎవరో ఒకరి చేతే తింటాడనమాట. మనం ఎవరో ఒకరు అలవాటు అవ్వాలి ముందు, తర్వాత అందరం ఇంట్లో అందరం అలవాటు అయిపోతాం. బట్ ఇలా దెబ్బ తగిలినప్పుడు కూడా నేను ఇప్పుడో ఇంకాసేపు అన్నట్టుంది, నాకు చాలా బాధగా ఉంది అన్నట్టు కనిపించాడు. ఇంకా నిద్రలో నుంచి ఒక్కసారిగా లేచి అసలు ఏమైంది, ఇలా ఎందుకు కనిపించింది అంటే, డ్రీమ్స్లో చాలా చెప్తాయి అని చెప్పి తెలుసు కానీ ఇలా వీడి గురించే నేను ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేసింది. ఇంకా భలే భయం వేసింది. అమ్మకు కూడా చెప్పాను, ఏంమా ఇలా వచ్చింది ఇప్పుడు ఇంకాసేపు అంటే అసలు తట్టుకోలేకపోయాం అనమాట. అంటే వీడి డేస్ బేబీ అప్పుడు కనబడకపోతేనే భయం వేసేది, అలాంటిది 1.5 year తర్వాత ఇప్పుడు వీడికి ఏదన్నా అయితే ఇంకేంటి అనే థాట్ భలే భయం వేసింది. ఏమైందా అనేది తెలియదు కదా. సో ఇంకా ఫుల్ అబ్జర్వేషన్ పెట్టామన్నమాట. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఫుడ్ అయితే తింటున్నాడు బట్ మోషన్ అవ్వట్లేదు వీడికి. అంటే తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వాలి కదా, వాడికి బ్యాక్ సైడ్ తగిలింది కాబట్టి అది మోషన్ అవ్వట్లేదు. నార్మల్గా మన వీడియోస్ చూడండి, ఎప్పుడు ఫుడ్ తిన్నా సరే కాసేపు దాంట్లోనే వదిలేస్తాం కాబట్టి వాడు పని చేసుకున్న తర్వాతే మోషన్కి వెళ్ళిన తర్వాతే బయటికి జంప్ చేస్తాడు. సో అది రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తాం కాబట్టి తెలిసేది. బట్ ఇలా వచ్చిన తర్వాత ఇంక నేను అడిగా అమ్మకి, ఇలా బ్యాక్ సైడ్ తగిలింది కదమ్మా, ఈ మధ్య వాడు మోషన్కి వెళ్ళాడా లేదా, 2-3 days నుంచి ఏమన్నా అబ్జర్వ్ చేసావా, నేనైతే చూడలేదు అంటే అమ్మ కూడా అదే అంది, నేను చూడలేదే అని చెప్పి. సో అప్పుడు అర్థమైంది. ఇంకేం చేస్తాం, జ్యూసెస్ అవి తాపించడం, పసుపు పూయడం. ఎందుకంటే హెల్దీ డైజెషన్ అనమాట. జ్యూస్ తాగారంటే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి ఆ జ్యూసెస్ తాపించడం, పసుపు పూయడం అలా చేస్తూ ఉంటే చాలా తొందరగా రికవర్ అయ్యాడు పాపం. కానీ చాలా టెన్షన్ పెట్టాడు కూడా. చూస్తున్నారా, నాకు నేచర్ అంటే అంత ఇష్టం. అది క్లైమేట్ చాలా బాగుంటుంది కదా, మా విండో నుంచి అలా శ్రీగిరికొండ కనిపించిద్ది, ఇలా చెట్లు అవన్నీ చాలా బాగుంటాయి కదా అని చెప్పి వీడికి కూడా అప్పుడప్పుడు చూపిస్తా. బట్ మరీ విండో దగ్గరికి తీసుకెళ్ళాలండి, భయం. మిద్ది మీద అయినా సరే అంతే, దూరం నుంచి చూపిస్తానన్నమాట, చూడు బయట ప్రపంచం ఎలా ఉందో అన్నట్టు. నాకు బాగా ఇష్టం. సో మనకు నచ్చినవే కదా వాడికి కూడా చూపించేది, అది సంగతి. బట్ ఎప్పుడైనా సరే ఫుడ్ తిన్న తర్వాత వాళ్ళు డైజెస్ట్ అవుతుందా లేదా, మోషన్కి వెళ్తున్నాడా లేదా, సుసు పాటి ఇన్ టైంలో చేస్తున్నారా లేదా, ఇవి కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ. మీకు ఏమన్నా బోర్ అనిపిస్తే సారీ, బట్ అట్లీస్ట్ లైక్స్ ఏదో ఒకటి చేయండి. కామెంట్స్ అంటే నేను ఆఫ్ చేసేస్తున్నాను, కానీ లైక్స్ కొడితే నచ్చిందా లేదా అనేదన్నా నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.